అమెరికాలో కొన్ని రోజులు పనిచేశాక వీసా దొరకలేదనో ఇంటిని మిస్ అవుతున్నామనో సొంత దేశానికి వెళ్ళిపోదామని అనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ అలా అమెరికాకు వెళ్ళి తిరిగి ఇండియాకు వచ్చేశాక సర్వైవ్ అవ్వడం చాలా కష్టమండి బాబు. ఆ దాంట్లో కష్టమేముంది? పుట్టి పెరిగిన ఊరికి తిరిగి రావడం పెద్ద విద్య. పైగా అమెరికాలో జాబ్ చేసి వచ్చారంటే ఇక్కడ ఆఫీస్లో దండం పెట్టి మరీ తీసుకుంటారు అని అంటారా? అవన్నీ మన ఊహలండి బాబు. నిజానికి పరిస్థితి అలా అస్సలు లేదు. అవును, అమెరికాలో దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఇలాగే తిరిగి ఇండియాకి వచ్చేద్దామనుకొని ఎంత ఇబ్బంది పడ్డారో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఆయన అమెరికాలో పైథాన్, జాంగో, జావా స్క్రిప్ట్ మొదలైన కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సుల్లో దిట్టే. ఆ స్కిల్స్తోనే అక్కడ 10 ఏళ్ళు పని చేస్తూ వచ్చారు. అయితే వీసా రెన్యువల్స్, హోమ్ సిక్ ఇలా రకరకాల కారణాలతో తిరిగి ఇండియాకి వచ్చేయాలని ఆయన అనుకున్నారు. అయితే వచ్చేయాలంటే ఇక్కడ కూడా ఏదో ఒక జాబ్ ఉండాలి కదా అని ఆయన ఎక్స్పీరియన్స్తో భారత్లో డెవలపర్ ఉద్యోగానికి అప్లై చేశాడు. మందంతా యుఎస్ ఎక్స్పీరియన్స్ కదా, ఈజీగానే జాబ్ ఇచ్చేస్తారులే అనుకున్నారు. కానీ ఆయన అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ అయ్యాయి. సారీ అండి, మీకు 10 ఏళ్ళు అనుభవం ఉన్నా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోలేదు, అది నేర్చుకోలేదు, ఇది నేర్చుకోలేదు అంటూ మీరు ఈ ఉద్యోగానికి ఫిట్ అవ్వరు అని మొహం మీదే చెప్పేశారు. అంటే అమెరికాలో 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల అనుభవం ఉన్నా భారత్కు తిరిగి వస్తే జాబ్ వస్తుందన్న గ్యారంటీ మాత్రం లేదు. అంటే జాబ్ సెక్యూరిటీ లేదు. కాబట్టి భారతీయులకు ఎక్కడికి పోయినా ఇబ్బందులు తప్పట్లేవన్నమాట. చాలామంది భారతీయులు ఇప్పటికే స్కిల్స్ పెంచుకొని ప్రపంచంతో పోటీ పడుతూ వస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా జాబ్ మార్కెట్లో ఉన్న పోటీని అర్థం చేసుకోవాలని అమెరికన్ టెక్కీలకు సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా మొత్తంగా మారుతున్న పరిస్థితులను అనుగుణంగా టెక్కీలు రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అటు అమెరికా ఇటు భారత్లో ఎక్కడా ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి ఫ్యూచర్ డెసిషన్ తీసుకునే ముందే ముఖ్యంగా అమెరికాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొని వెళ్తే బాగుంటుంది. అసలే ట్రంప్ వచ్చారు, H1B వీసాలపైన కొత్త రూల్స్ తెచ్చారు. ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలంటే కంపెనీలు రకరకాల కండిషన్స్ పెడుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులను మన ఎన్ఆర్ఐలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.